నమస్కారం అండి. నా పేరు కళాం సంజయ్ కుమార్, రైకుట తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ హోల్డ్ భూముల్ని లిఫ్ట్ చేయడం మొదలైంది. సుమారుగా 33,000 ఎకరాల భూముల్లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ పడిపోవడం జరిగింది. 1.5 ఎకర్స్ ఆఫ్ పట్టా కండిషన్ ల్యాండ్స్ లో కూడా 22 క్యాపిటల్ పడిపోవడం జరిగింది. నేను ఈ మధ్య చెప్పా, గవర్నమెంట్ అయితే చెప్తోంది తక్షణమే 33,000 ఎకరాల భూముల్లో ఫ్రీ హోల్డ్ అన్ని కూడా రిస్ట్రిక్షన్స్ చేసి లిఫ్ట్ చేసేయండి, తీసేయండి, తొలగించండి చెప్తూనే ఉన్నా కూడా అధికారులు మటుకు ఇంతవరకు వాటి మీద ఎక్కువ సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. నాకు క్లయింట్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. నేను వీడియో చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ మళ్ళీ పెట్టుకుంటున్నా కూడా ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి రావట్లేదు. ఒక మూల ప్రభుత్వం ఏం చెప్తాను, లిఫ్ట్ చేసేస్తున్నాం ఫ్రీ హోల్డ్ భూములని ఒక మూల ప్రభుత్వం ఏం చెప్తోంది, ఒక మూల ప్రభుత్వం ఏం చెప్తోంది 1.5 lakhs ఆఫ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవి కూడా నిషేధ భూములు కూడా 22 క్యాపిటల్ నుంచి తొలగిస్తున్నామని ప్రభుత్వం ఏం చెప్తోంది. చెప్పడం వరకే జరుగుతోంది కానీ ఆచరణలో ఎక్కడా కనబట్లేదు. జనం మటుకు పాపం వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు వాళ్ళు. కానీ ప్రభుత్వం నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి స్పందన జరగట్లేదు. మరేమన్నా ఒక మూలన గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది 22 క్యాపిటల్ నుంచి తొలగించమని, ఫ్రీ హోల్డ్ భూముల నుంచి తొలగించమని. మరి ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? జనం ఏమైనా వెళ్తున్నారు, కలెక్టర్ గారికి అర్జీలు పెడుతున్నారు, ఆయన ఏమైనా డైరెక్ట్ గా మార్క్ టు ఆర్డీఓ అని ఆయన అంటాడు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే నాదేం లేదు ఎంఆర్ఓ గారు అనేది ఆయన మార్క్ చేస్తాడు. చివరికి వాళ్ళు ఏం చేస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా వెళ్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఆయన ఏం చేస్తాడు? ఆయన పైనుంచి అధికారుల నుంచి డైరెక్షన్ వస్తేనే కదా ఆయన యాక్షన్ తీసుకునేది. మరి ఈ మధ్యలో సిసిఎల్ఏ ఉంది, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు జీవోలు ఇవ్వరా? వాళ్ళకి జీవోలు అప్డేట్ అవ్వట్లేదా? అప్డేట్ కాకపోతే మరి వెంటనే నోట్ పుటప్ చేయరా? రెవెన్యూ మినిస్టర్ గారు వెళ్ళి కలవరా? మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు వీటి మీద? గవర్నమెంటే డైరెక్ట్ గా చెప్తోంది కదా 33,000 ఎకరాల భూములు ఉన్నాయి, ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయి, వాటిని వెంటనే లిఫ్ట్ చేయండి స్ట్రిక్ట్ గా చెప్తోంది కదా. మరి ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ? ఆచరణకు ఎక్కడ రావట్లేదు. జనం అయితే తిరుగుతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ వాళ్ళు అంటారు మాకు ఎటువంటి డైరెక్షన్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి అని వాళ్ళు అంటారు. మరి ఎవరు జీవోలు ఎవరు పాస్ చేస్తారు? మరి వీటి మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? మరి జనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పట్టా కండిషన్ ల్యాండ్స్ లో కూడా 22 క్యాపిటల్ పడిపోయాయి చూడండి. అసలు పట్టా భూముల్లో 22 క్యాపిటల్ రెవెన్యూ వాళ్ళు ఎందుకు వేయాలి? అసలు వేస్తే మరి నోటీసులు ఇవ్వరా? పట్టా భూములు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వరా? నోటీసులు ఇవ్వకుండానే మీరు భూములు నిషేధ జాబితాలో వేసేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది రాంగ్ కదా. మరి ఇలాంటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పట్టా భూములు ఉంటాయో వాళ్ళు వెంటనే 22 క్యాపిటల్ తొలగించాలి కదా. ఒకటి. రెండోది మరి గవర్నమెంటే చెప్తుందిగా ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ లో ఉన్నవి కూడా అవి కూడా తొలగించండి అని చెప్పి గవర్నమెంటే చెప్తుందిగా. మరి వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదే. మరి రెవెన్యూ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లే? ఎక్కడ లోపం ఉంది? ఎవరి డిపార్ట్మెంట్ లో లోపం ఉంది? సిసిఐల వాళ్ళ, రెవెన్యూ వాళ్ళ? అక్కడ చూస్తే ఎండోమెంట్స్ లో కూడా ఇదే ప్రాబ్లం, వక్ఫ్ బోర్డు లో కూడా ఇదే ప్రాబ్లం, అసైన్ ల్యాండ్స్ లో ఇదే ప్రాబ్లం, చుక్కల భూమిలో ఇదే ప్రాబ్లం, గ్రామకంఠంలో ఇదే ప్రాబ్లం. ల్యాండ్స్ లో అసలు ఎవరు దీన్ని సరైనంగా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా భూములు అనగానే తక్షణంగా వచ్చేది ఒకటే ఒక డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి వాళ్ళు తెల్లవారితే వాళ్ళకి ఇదే పని కదా. ఎక్కడెక్కడ ఎంతో మంది పాపం అర్జీలు పెట్టుకుంటారు, అప్లికేషన్స్ పెట్టుకుంటారు తొలగించమని. మరి తొలగించమని చెప్పినప్పుడు కూడా గవర్నమెంట్ వెంటనే దాని మీద స్పందించాలి కదా. స్పందించి వెంటనే వాటిని తొలగించాలి కదా. తొలగించట్లేదు. ఎక్కడ లోపం, ఎక్కడ ప్రాబ్లం? ఎందుకు జీవోలు ఇంకా జారీ చేయట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక మూల ప్రభుత్వం చెప్తూనే ఉంది తీసేయండి, లిఫ్ట్ చేయండి అంటుంది. లిఫ్ట్ చేయాలన్నప్పుడు లిఫ్ట్ చేయాలి కదా, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? 22 క్యాపిటల్ నుంచి లిఫ్ట్ చేయండి, ఫ్రీ హోల్డ్ నుంచి లిఫ్ట్ చేయండి గవర్నమెంటే చెప్తాను కదా. దీని మీద తక్షణమే రెవెన్యూ వాళ్ళకి నేను మళ్ళీ అర్జిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా భూములు ఉంటే, రైతులు అయినా సరే మామూలు వాళ్ళు అయినా సరే, ఆ భూములన్నీ కూడా ఏమన్నా ఫ్రీ హోల్డ్ లో పడినా 22లో పడినా
తక్షణమే రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.